బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో నైట్ ఎస్ఆర్హెచ్ ఓడిపోయి ఎలిమినేట్ అయిపోయింది బ్రో. సో దాని గురించి ఏం చెప్తారు? ఏముంది బ్రో, కొంచెం ఎక్కువ చేసుకుంటే బాగుండేది. సో కొంచెం కాంట్రవర్సీ పరంగా ఎక్కువ అయిపోయింది. సిఎస్కేతో కొంచెం తగ్గించుంటే ఇషాన్ కిషన్ అనేది చాలా హైప్ ఉండేది. అలాగే సిఎస్కే ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఎస్ఆర్హెచ్ కి. ఆ కాంట్రవర్సీ వల్ల సిఎస్కే కి అగైనెస్ట్ మారింది ఎస్ఆర్హెచ్. అంటే పంజాబ్ వాళ్ళు ఆర్సీబీని ట్రోల్ చేయడం వర్మ కర్మగాలి ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు సిఎస్కే వాళ్ళని ఇషాన్ కిషన్ ట్రోల్ చేయడం వల్లే వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు అని అంటున్నారు సిఎస్కే ఫ్యాన్స్. దాని గురించి మేబీ అలాగే ఉండొచ్చు, కానీ ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కానీ కొంచెం లైనప్ తగ్గింది. స్టార్టింగ్ లో బాగా ఇచ్చుంటే కనుక కొట్టేసేవాళ్ళు. స్టార్టింగ్ పడిపోవడం వల్ల వికెట్స్ తగ్గిపోయింది. అంటే నిజంగా చెప్పుకోవాలంటే అభిషేక్ ఎదరగొడతాడు, హెడ్ పగల కొడతాడు అని ఇలాంటి చాలా సూత్రాలు చెప్పారు. బట్ నైట్ మాత్రం చిత్తుగా ఓడిపోయారు. దాని గురించి ఏముంది బ్రో, తెలుగు కాంట్రవర్సీ వల్ల అలా అయింది. కానీ పులి ఆడతాడు, కానీ పులి అంటాం కానీ పులి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఆడలేడు, ప్రతిసారి చోక్ చేశాడు. సో దాని గురించి ఏం చెప్తారు? ఏముంది బ్రో, అది సెమీఫైనల్స్ లో పులి ఎప్పుడు అలా మొన్న ఇంగ్లాండ్ ఇండియా టీం ఆడినప్పుడు కూడా పులి ఏం ఆడలేదు. ఫైనల్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు. సో ఓకే బ్రో, మరి చాలా మంది ఈ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కావచ్చు, ఆర్సీబీ ఫ్యాన్స్ కావచ్చు, సిఎస్కే ఫ్యాన్స్ కావచ్చు, మన ఇండియన్ టీమ్ ప్లేయర్స్ ని ట్రోల్ చేసుకుంటున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఇండియన్ టీమ్స్ అంటే అలాంటిది ఏం లేదు బ్రో. సో మనం చేసే కాంట్రవర్సీ వల్లే ఫేమ్ అవుతుంది తప్ప ఏం లేదు. ఓకే బ్రో, మరి వైభవ్ సూర్యవంశీ టాలెంట్ గురించి ఏం చెప్తారు? ఏముంది బ్రో, మంచి నాక్ ఆడాడు నిన్న నైట్ మాత్రం. ఆడిన ప్రతి మ్యాచ్ బాగానే ఆడాడు. సో టాలెంటెడ్ పర్సన్. మరి నెక్స్ట్ ఆర్సీబీ ఫైనల్ లో ఉంది. జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో ఏ టీం వెళ్ళాలనుకుంటున్నావు ఫైనల్ కి? ఆర్ఆర్ బ్రో. పక్కన ఆర్ఆర్. ఎందుకోసం? ఎందుకంటే ఇప్పుడు దాకా 15 ఏళ్ళ కుర్రోడు ఇప్పుడు దాకా లాక్కొచ్చాడు మ్యాచ్ ని. అతను అవుట్ అయితే కనుక మ్యాచ్ చాలా కష్టమవుతుంది. సో ఆ ఒక్క కుర్రోడు కష్టపడే దాన్ని బట్టి చూసుకోవచ్చు మనం. మరి ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ ఉంటే ఏ టీం సపోర్ట్ చేస్తావు యాజ్ ఎ సిఎస్కే ఫ్యాన్ గా? ఆర్ఆర్ఏ బ్రో. ఆర్ఆర్ఏ. ఎందుకు ఆర్సీబీ అంటే? ఇక ఆర్సీబీ అదేని కాదు, ఆర్ఆర్ సూర్యవంశీ. ఓకే బ్రో, మరి ఆ సెలబ్రేషన్స్ కావచ్చు, ఇషాన్ కిషన్ ది కావచ్చు, అండ్ చాలా మంది ప్లేయర్స్ కూడా, అంటే ఇంతకు ముందు మనం ఏం చూసేవాళ్ళం అంటే ఫ్యాన్ వార్స్ చూసేవాళ్ళం. బట్ ఈ మధ్య ప్లేయర్స్ కూడా స్లెట్ చేసుకుంటున్నారు. ఇక టిమ్ డేవిడ్ ఇట్లా చూపించాడు, ఇషాన్ కిషన్ ఇట్లా చూపించాడు. దీన్ని ఎలా చూస్తారు మీరు? చూసేది ఏముంది బ్రో, అది వాళ్ళ మధ్య ఉండాలి. ఏదైనా సరే ఒక ప్లేయర్ కి మధ్య అనుబంధం అనేది బాగుండాలి. అంతేగాని ఒకరి మధ్య ఒకరి కాంట్రవర్సీ వల్ల ఆ టీం అనేది ఫ్యాన్స్ ద్వారా వెళ్తుంది. ఫ్యాన్స్ కి వెళ్ళి ఫ్యాన్స్ వల్ల ఇబ్బంది అవుతుంది. మరి ఎస్ఆర్హెచ్ వాళ్ళు 300 కొడతామన్నారు 3 years గా, దాన్ని లేదు బ్రో, ఎంతైనా సరే కొట్టలేరు. ఎంత కొట్టినా సరే వికెట్ పడకుండా ఉండదు. 300 అంటే కష్టం బ్రో. 290, 280 అంటే అప్పుడు దాకా లాగగలరు, కానీ 300 అంటే చూడాలి. నెక్స్ట్ యాజ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా మీరు రాజస్థాన్ గెలవాలనుకుంటున్నావు. ఓకే, ఫైనల్లో యాజ్ ఎ సిఎస్కే ఫ్యాన్ గా మీరు రాజస్థాన్ గెలవాలనుకుంటున్నారు. ఓకే, మరి ఆరెంజ్ క్యాప్ ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు? వైభవ్. పక్కా వైభవ్. మరి క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేశాడు కదా, 59 sixes ది. 65 చేశాడు బ్రో. అదే బ్రో, 65 sixes చేశాడు. యా, హి ఇస్ ప్లే వెల్. అంటే యూనివర్స్ బేబీ వాస్ అంటున్నారు చాలా మంది. యా, బేబీ. ఓకే బ్రో, మరి ఫైనల్ గా రాజస్థాన్ గెలుస్తుంది, ఆరెంజ్ క్యాప్ సూర్యవంశీ వస్తుంది. గెలుస్తుంది అని చెప్పలేను బ్రో, గెలవాలి అని హోప్ అంతే. థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ.